పశ్చిమ బెంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విశ్వాసంతో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలని, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పెద్ద ఎత్తున పశ్చిమ బెంగాల్ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపించింది. అక్కడ అదేవిధంగా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్నది. 2 చోట్ల మరోసారి ఎక్కడెక్కడైతే వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాలను అక్కడ ప్రజలు గెలిపిస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను దేశవ్యాప్తంగా చూసినా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు చూస్తున్నాం. కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి రాష్ట్రాలను చూస్తున్నాం. మొన్నటికి మొన్న ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్ బిల్లును 2029లో అమలు చేయాలని మహిళలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 16, 17 ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేకంగా నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లును 2029లోనే అమలయ్యేటటువంటి విధంగా అమెండ్మెంట్ చేస్తూ పెట్టినటువంటి సమావేశాల్లో ఎవరైతే వ్యతిరేకించిండ్రు కాంగ్రెస్ పార్టీ యొక్క మిత్రులుగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారి పార్టీ టీఎంసీ, అదేవిధంగా తమిళనాడు డిఎంకే, ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో ప్రజలు చెప్పినటువంటి గుణపాఠాన్ని ముఖ్యంగా మహిళలు వారి ఆక్రోశాన్ని ఎన్నికల్లో చూపించాలనేది చాలా స్పష్టంగా మనం ఈరోజు చూడగలుగుతున్నాం. డిఎంకే అధికారం నుంచి తొలగించి అందరూ డిఎంకే వస్తా అనుకున్నారు. మళ్ళీ డిఎంకే అధికారంలోకి వస్తుందని భావించారు. అక్కడ డిఎంకేని గద్దెదించినటువంటి విషయం ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా అధికారంలోకి రావాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి పట్టణాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక వాతావరణం నెలకొంటా ఉంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ కూడా అధికారంలోకి రావాలని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నటువంటి నేపథ్యం. ఈరోజు ప్రధానమంత్రి గారు మొట్టమొదటగా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మొట్టమొదటగా తెలంగాణలో అడుగు పెడుతున్నారంటే నెక్స్ట్ టార్గెట్ బీజేపీని తెలంగాణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా అందరూ గుర్తించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి భవిష్యత్తు ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏమి నిలబెట్టుకోలేదు. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు. 18 ఏళ్ల వయసు దాటిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తానటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు